అమ్మ ఎట్లా చూస్తారు ఈ బంగారు దాదాపు కూడా 1,60,000 పైచిలుకుంది. ఒక సామాన్యుని కొనాలంటే చాలా భారంగా ఉంది. ఈ పెరిగిన ధరని ఎట్లా చూస్తారు? మీకు ఎంత అవైలబుల్ ఉంటే కొనగలుగుతారు? బంగారం ధర అనేది కొనడము పక్కన పెట్టండి. ఈ బంగారం కొనాలంటే ధనవంతుడే కొనగలుగుతాడు. మాలాంటి సామాన్య మానవులు, బీదవారు అస్సలు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఇప్పుడు బంగారం కొనాలి అని అంటే ఉన్నవాడు తప్ప పేదవాడు కొనలేడు. ఇంకొకటి ఏంటంటే పేదవాళ్ళలో హత్యలు, దొంగతనాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే మన దగ్గర శ్రమించి కష్టపడే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు పరువు కోసము బంగారం తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా బంగారం తీసుకోవాలి. అదే బంగారం ఇప్పుడు పెట్టలేము. 1,65,000 అంటే ఒక పేదవాడు పెట్టగలడా? అస్సలు పెట్టలేడు. 1,00,000 రూపాయలు అంటేనే పెట్టడం కష్టము. ఇప్పుడు 1,65,000 అంటే దొంగతనాలు కానీ, చంపుకోవడాలను కానీ ఎక్కువైతాయి. అన్యాయాలు ఎక్కువైపోయినాయండి మన సమాజంలో. మనం ఫస్ట్ ఇది తరిమి కొట్టాలంటే ఫస్ట్ పేదరికాన్ని రూపు చేయాలి. అదే ఇట్లాగూ ఎవరి తరం కాదు. ఎందుకంటే మన భారతదేశమే పేదరికం. ఉన్నవాడు ఉన్నవాడిలాగానే ఉంటాడు, లేనివాడు లేనివాడిలాగానే ఉండిపోతున్నాడు. నన్ను అడిగితే ఫస్ట్ బంగారం రేటు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకొని బంగారం రేటు మరీ తగ్గించాలి. లేదంటారా మొత్తానికే వరకట్న నిషేధం. ఒక ఆడపిల్ల నుంచి పెళ్లి చేయాలంటే వరకట్న నిషేధం అన్నా చేయండి. లేదు అంటారా అసలు బంగారం మీద మీరు బంగారం పెట్టొద్దు. ఇవి ఒక రూల్స్, ఒక సెక్షన్ తయారు చేయాలి. ఇప్పుడు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ బంగారం విషయంలో ఇప్పుడు అత్త వాళ్ళు ఎట్లుంటారు? ఒక ఆడపిల్ల నుంచి పెళ్లి చేయాలంటే ముందుగా అడిగేది బంగారమే. కట్నం మాట అట్టుంచండి. ఇప్పుడు పెరిగిన కట్నం ధరలకు అందరూ ఏం చేస్తున్నారంటే బంగారాలు అడుగుతున్నారు. మినిమం 2 తులాలు పెట్టాలన్నా కూడా 1,65,000 అంటే ఏంటండి? మాటలు కాదు, అసలు కట్టలేము. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు పెద్దవాళ్ళతో చర్చించి మాట్లాడి బంగారం ధర తగ్గిస్తే చాలా మంచిది. మాలాంటి పేదవాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. మీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఖచ్చితంగా బంగారం కొనాలంటే ఇబ్బంది పరిస్థితి. మీరు ఏమి కావాలని కోరుతున్నారు? ఎంత రేటు కావాలి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా బంగారం పెట్టాలంటే ఇబ్బంది. మాది మధ్యతరగతి కుటుంబమే. చాలా ఇబ్బంది కష్టపడుకుంటూనే పిల్లలను చదివించుకుంటున్నాము. ఇంత రేటు బంగారం అయితే రేపు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు పిల్లలు, బీటెక్ చేస్తున్నారు. పెట్టాలంటే ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలనేది ఒక ఆలోచన ఎక్కువైపోయింది మాకు ఇప్పటి నుండే. అదే తగ్గియాలని కోరుకుంటున్నాము పైన. ఓకే, మీ మ్యారేజ్ అయినప్పుడు ఎంత ఉంది అమ్మ బంగారం? ఎప్పుడు ఉంటుంది? ఇదే రేటు ఉంటుంది అనుకుంటారా? మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చా? పెరిగే అవకాశమే ఉందని చెప్తున్నారు. పెరగకూడదని మా ఆలోచన. అదే మా పిల్లప్పుడు 5,000 బంగారము, ఇప్పుడు కనీసం 50,000 ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాము అంతే. బంగారము ఎక్కువ 1,50,000 పెట్టిండ్రు. 1,50,000 పెడితే ఒక ఇంట్లో 3, 4, 5 మంది కూడా కూతురులు ఉండరు అందరికీ. వాళ్ళకు పెట్టాలంటే కూడా పొలం కూడా లేదు. అవి పెట్టాలంటే కూలీ చేసుకొని బతికేటోళ్ళు ఉండరు, మధ్యాహ్న మనుషులు ఉండరు, పెద్దగా హై లెవెల్ మనుషులు ఉన్నారు. ఉండగానే హై లెవెల్ అంటే పెట్టుకుంటారేమో. జాబ్ ఉండళ్ళు బంగారము ఇప్పుడు 2 తులాలు కూడా వస్తలేరు, 10 తులాలు పెట్ట అంటారు. ఒక వ్యక్తి మంచిగా చదువుకున్నాడు, జాబ్ ఉండడు అంటే 10,000 కూడా 10 తులాలు కూడా అడుగుతాడు. మరి అప్పుడు ఎప్పుడు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇవ్వాలి? నా పెళ్ళి అప్పుడు గంతే ఉండే 4,000, 5,000 గంతే ఉండే. మాకు ఇక పెట్టలేరు. 10 తులాలు పెట్టడానికనే కష్టం అప్పుడు. ఇప్పుడు 10 తులాలు అడుగుతున్నారు, 10 అడుగుతారు. 25 ఇచ్చిన మాటలు కొందరు. ఎండి 4,000, ఎండి 4,000. ఓకే, పుస్తమెటలు చేపియాలంటే 50,000 అయితేనే పుస్తమెటలు అవుతాయి. ఇప్పుడు మాసం పుస్తమెటలు ఎట్లా చేపియాలి అవి? ఏం కావాలి? పసుపు తాడి కట్టి పెళ్లి చేసుకుంటాడా మగ పిల్లగాడు? దారమే కడతాడా? కట్టె పుస్తలు కడతారా? ఏం కడతారు? వాళ్ళకు ఏం కడితే అవుతుంది? తగ్గాలి, బంగారమే తగ్గాలి. అంతా ఏమన్నా చేసుకోండి కానీ బంగారం తగ్గాలి. 50,000-60,000 అన్నా ఎక్కువ ఉండొద్దు. తక్కువగానే ఉండాలని, ఎక్కువ ఉండొద్దు. మాకు బంగారము ఎండి రేటు పెరిగింది. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇళ్ళల్లో చిప్పలు కడుక్కొని బతికేటోళ్ళకు ఇంత రేట్లు పెంచితే మేము కొనలేము, పిల్లలకు పెట్టలేము. మేము పెళ్ళిళ్ళు చేసే ఉద్దేశం కూడా మాకు లేకుండా అయిపోయింది. ఇంత రేటు పెంచుకొని ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, లేనోళ్ళు ఏం పరిస్థితి చేతులు పట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాం మేము? మాకు గ్యాసులకు, ఇళ్ళకు అది అని ఉపాయం చేసి ఓట్లే గుద్దించుకున్నారు. మరి ఓట్లు గుద్దించుకున్నప్పుడు కాళ్ళు మొక్కుతాయి కానీ అంతా గెలిచినాక జుట్టు పడతారు. అందుకే ఈసారి ఓట్లే మాకు బంగారు ఎండి తగ్గియాలి. లేకపోతే ఎట్లా కరిపి జరుగుతుంది, చేపలు బంద్ అవుతాయి. ఇది ఒక్కటి కన్ఫామ్. మొత్తం షాపులలో పోయి కూర్చుంటాం మేము. సచ్చినా సరే బతికినా సరే మాకు బంగారు రేట్లు తక్కువ కావాలి. మాకు ఎంత ఉన్న ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి మాకు.
ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి మాకు ఎక్కువద్దు, మాకు మంది ఎంత ఉందో అంత కావాలి. మీరు కొనాలంటే ఎంత కావాలమ్మా? మాకు గుణాలంటే ఫస్ట్ ఎంత ఉన్నదన్న మాకు 20, 30, 50, 60, 70 ఉన్నది. సరే లక్ష కాడికి 70 పెట్టు, 80 పెట్టు, కానీ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగిన కొద్ది మేము వేడుకలు తీసుకొస్తాము. ఎండు కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎంత 600 ఎండికి ఇప్పుడు 3,000 అవుతుంది ఎండి. ఏడ కొనుక్కోవాలి ఇంకా మేము? కొన్ని వాడు అమ్ముతుంటే మేము తీసుకునే లెటర్ తీసుకోవాలి చెప్పు. అట్లయితే మాకు శాత కాదు, లేకపోతే ఖర్చు జరుగుతుంది. కొన్న వాళ్ళం కూడా కొననియ్యాం మేము. మా పానాలు పోయినా సరే ధర్నా చేస్తాం మేము అడిచి. ఏంది బంగారం గురించి ఏం చెప్పాలి? అప్పుడేమో 55,000, 6,000 ఉండే, ఇప్పుడు 50,000, 60,000. ఇప్పుడు మళ్ళీ ఉంది లక్షలు. ఇప్పుడు అప్పుడు 50, 60 అయితేనేమో 30, 40 ఉండే. ఇంత అయితే ఇప్పుడు లక్షలు అంటే ఆడిస్తుంది. ఆడిది కష్టం చేసుకొని బతుండే. మొగోడే నాలగొట్టడానికి చెత్తన అవుతుంది, గడెన్ దున్నడానికి చెత్తన అవుతలేదు. ఆడిది కూలి చేసుకొచ్చి ఆడి ఎంత నడుపుతుంది? ఏడికాయలు తెచ్చి నడుపుతుంది. ఇప్పుడు దొంగతనం చేసినా దొంగది అంటారు, లంచాన్ని చేసినా లంచది అంటారు. ఇప్పుడు ఆడిది ఏం చేసుకొని బతకాలి? నీ ఇంతగానో బంగారుకు పెంచే అవసరం ఏంది? లేదు. మా దగ్గర బంగారం ఉంటే వంతోటి ఎవడు కొంటాడు? వంతోటి కొనడానికి మేము పోతావా? సంపాదించక లేనందుకే కదా మేము అడిగేది మిమ్మల్ని. 1,40,000 है ना, 60,000 हुआ। दिन वाले 6 महीने वाले के तो कम कराना। गरीबा कैसा जीना, कैसा लेना? अब ऐसा वाले वो तो ले लेते, अब ऐसा वाले कहाँ जाना? कम कराना, पूरा धरना निकालना, ऐसा कम करो बोल के होता है। 50, 60, लास्ट में 80, 90 तो भी चलता। फिर भी पूरा इतना बोले तो कैसा? हाँ, नहीं होना उतना। गरीबों का नहीं सोच रहे, गरीबों का सोचते तो ऐसा नहीं करते। సో మొత్తానికి ఏదైతే మహిళలు కూడా బంగారు ధర కొనాలంటే పరిగెడుతుందనే సందర్భంలో బంగారు కొనాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. సామాన్య ప్రజలు రానున్న రోజుల్లో పెళ్లి రోజులు కూడా కాబోతున్నాయి. ఖచ్చితంగా సామాన్య ప్రజలైతే ఆ బంగారాన్ని కొనాలంటే ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి అయితే ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు అందరు కూడా ఈ యొక్క విషయం పైన అవగాహన చేసుకొని బంగారు ధరలు ఎమ్మడే తగ్గించాలి. అదేవిధంగా బంగారు రేట్లు పెరగడంతో అక్కడక్కడ ఆడపిల్లల పైన అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క బంగారు ధరలను తగ్గించిన వెంటనే సామాన్యుడు కూడా కొనుక్కోగలుగుతాడు. అప్పుడే బంగారానికి విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ధరను మాత్రం ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.